మా విండో వ్యూ నుంచి మాంచెస్టర్ అండి. మాంచెస్టర్ బ్యాక్ వాటర్స్ ఇవి. ఇవాళ కొంచెం లైట్గా అట్లా రిప్పులు కనిపిస్తుండింది, మళ్ళీ తగ్గిపోయింది. అసలు చాలా చాలా కోల్డ్ ఇక్కడ. టెంపరేచర్ 6 degrees ఉంటుంది అనుకుంటాను. ద ట్రామ్ కార్ ఇదేంటంటే మనకి సిటీ బస్ ఎలాగో ఇక్కడ ఇది అలాగా. మేబీ సిటీస్లో ఉందేమో, మరి నాకైతే తెలీదు. చూడండి, అది మన రోడ్ పక్కనే సన్న ట్రాక్ ఉంటుంది ఇలాగా. ఆ ట్రాక్ పైన పోతూ ఉంటుంది అనమాట. డెస్టినేషన్ టు డెస్టినేషన్ రీచ్ అవుతూ ఉంటుంది. అక్కడ స్టేషన్ లాగా ఉంటుంది దీనికి. ఆ స్టేషన్లో మనకి బోర్డు ఉంటుంది, అది ఎక్కడ వెళ్తుంది, ఎన్ని గంటలకు వస్తుంది, అన్నీ ఉంటాయి. దాన్ని ఇంకోటి వస్తుంది, దీనికి టికెట్ తీసుకుని అక్కడికి వెళ్ళిపోతే అది రీచ్ చేస్తూ ఉంటుంది. ఇది చూడండి ఎన్ని ఎన్ని ట్రాక్స్ ఉన్నాయో దీనికి. ట్రామ్ కార్కి చాలా ఫేమస్ ఇక్కడ. అంటే ఇక్కడ ఉండే ఫెసిలిటీస్లో కొంచెం కార్ లేని వాళ్ళకి చీప్ ఫెసిలిటీ అనమాట ఇది. దెన్ ద బిల్డింగ్స్, ఎదురుగా ఉండే బిల్డింగ్ అక్కడ వీడియోలా కనపడుతుంది చూడండి, అది బీబీసీ హెడ్ క్వార్టర్స్. అండ్ ఇవన్నీ బిల్డింగ్సే. అసలు చెట్లు అయితే ఎలా అయిపోయినాయంటే ఒక్క ఆకు కూడా లేదు. చాలా చాలా ఎండిపోయినట్టు అయిపోయింది. బట్ ఇది వింటర్లో ఇలా ఎండిపోయినట్టు కనపడితే అంటే ఏమనాలి, స్ప్రింగ్ అనకూడదు. స్ప్రింగ్ అది వింటర్ వీళ్ళకి. చాలా కోల్డ్ క్లైమేట్, చాలా క్లౌడీగా ఉంటుంది. చిన్న చిన్న కార్స్ పోతూ ఉన్నాయి అక్కడ. అండ్ బిల్డింగ్స్ అయితే చాలా ఎత్తులో ఉంటాయి. అంత మన బాంబేలా ఉంటుంది సిటీ. ఇక్కడ పెద్ద పెద్ద డస్ట్బిన్స్ ఉన్నాయండి. ఎంత పెద్ద డస్ట్బిన్స్ ఉంటాయంటే అంత ప్లాస్టిక్ అనమాట, ట్రాలీ టైప్. ఆ డబ్బాని తోసుకుంటూ వెళ్తారు వాళ్ళు. అండ్ డస్ట్బిన్కి ఒక రూమ్, చెత్తకి ఒక రూమ్ అనమాట. ఆ చెత్త రూమ్లో సపరేట్గా ఉంటుంది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. అండ్ బ్యారన్ ల్యాండ్ ఇది. సో దిస్ ఈజ్ మాంచెస్టర్, సాల్ఫోర్డ్ మాంచెస్టర్. మేము ఇక్కడ వచ్చి 1.5 వీక్ అవుతుందండి. బాబోయ్ చాలా చలిగా ఉంది. అసలు కూల్ క్లైమేట్లో వచ్చేసాము ఇక్కడికి. క్రిస్మస్ టైం అంతా అందరూ క్రిస్మస్ సెలబ్రేషన్స్ తుక్కుగా జరుపుకుంటున్నారు. అందరూ ఒక స్ట్రీట్లో గ్యాదర్ అవుతారు ఈవినింగ్ అయితే. ఆ స్ట్రీట్లో ఎంత క్రిస్మస్ అన్నీ స్టాల్స్ పెట్టుంటారు. ఆ స్టాల్స్లో ఎంత ఫుడ్ స్టాల్స్ అంటే అన్ని ఫుడ్ స్టాల్స్ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ. సో ఆఫ్టర్ క్రిస్మస్ మన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి. సో మన న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చూసి మీకు చెప్తాను. ఓకేనా? బాయ్ బాయ్.